సభకు నమస్కారం. గౌరవనీయులైన పూజ్యులు డాక్టర్ మన్మోహన్ వైద్య గారికి, ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారికి, మరియు శ్రీ సునీల్ అంబేద్కర్ గారికి, డాక్టర్ ఆయుష్ గారికి, దుర్గారెడ్డి గారికి, బోసు గారికి, బి మురళీధర్ గారికి, మరియు పెద్దలందరికీ, నా కుటుంబ సభ్యులకు నమస్కారములు. ఓ గొప్ప మహనీయుడు, మ్యాన్ ఆఫ్ ద మిలీనియా, గ్రేట్ విజనరీ లీడర్, ఎ మాస్టర్ ఆర్గనైజర్, ఓ గొప్ప దేశభక్తుడు, హూ క్రియేటెడ్ ఆర్ఎస్ఎస్ ఇన్ 1925, డాక్టర్ కేశవ్ బలరామ్ హెడ్గేవార్ గారి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని మీకు మనస్ఫూర్తిగా మరొకసారి సనవేయంగా చెప్తున్నాను. నా జీవితంలో ఇలాంటి మంచి రోజు వస్తుందని ఊహించలేదు. రియల్గా చెప్పాలంటే నేను స్టేజ్ ఎక్కింది, నేను ఇప్పటివరకు చాలా టెన్షన్ పడుతున్నాను. నేను చాలామంది స్టూడెంట్స్ క్లాస్ చెప్తున్నాను, ఎప్పుడు ఇంత టెన్షన్ పడలేదు. ద రీజన్ ఏంటంటే, పక్కన ది గ్రేట్ మన్మోహన్ వైద్య గారు పక్కన కూర్చోవడం అనేది నిజంగా నేను ఊహించలేదు ఎప్పుడు. అది నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను ఈ శాఖకు పరిచయం చేసినటువంటి పెద్దలను మరొకసారి స్మరించుకొని నేను చెప్తా ఉంటాను. మురళీధర్ గారు, బాగ్ సంపర్క ప్రముఖ గారు, మరియు ప్రొఫెసర్ కామాక్షి ప్రసాద్ గారు నన్ను ఈ శాఖకు పరిచయం చేశారు. బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ హెడ్గేవార్, హీఈస్ ద రియల్ హీరో, మ్యాన్ ఆఫ్ ద మిలీనియా. యాక్చువల్లీ ఈ బుక్ని రాసేటప్పుడు రచయిత డాక్టర్ ఎన్హెచ్ పాల్కర్ గారు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. కానీ ఈ సంఘటన చెప్తే నాకు రామాయణం చెప్పాలనిపించింది అనమాట. రామాయణం జరిగినప్పుడు వాల్మీకి మహర్షి ఉన్నారు, అలాగే హెడ్గేవార్ జీవితంలో కూడా పాల్కర్ గారు ఉన్నారు. రామాయణంలో ఒక సంఘటన చెప్తాను నేను. శ్రీరామ పట్టాభిషేక ముహూర్తం పెట్టారు, ప్రాతకాలనే మంగళ స్నానాలు చేశారు. ఇక కిరీటధారణ ఒక్కటే మిగిలి ఉందన్నమాట. అలాంటి సమయంలో రాణి కైకేదేవి మందిరం నుండి కబురు వచ్చింది. రాముడు అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు కైకేదేవి రెండు వరాలు చెప్పింది అనమాట. ఏమని చెప్పిందంటే, రామా, నువ్వు 14 సంవత్సరాల వనవాసం చేయాలి, మరియు ఈ రాజ్యాన్ని భర్తడు పరిపాలించాలి. ఆ ఘటన వాల్మీకి మహర్షి రాస్తున్నప్పుడు నేను ఇప్పుడు ఒక 2-3 సెంటెన్స్లు చెప్పాను, కానీ అది ఇంచుమించుగా చాలా శ్లోకాల్లో రాయడం జరిగిందనమాట. ద వే ద శ్రీరామ్ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని చెప్పే గొప్ప సన్నివేశం ఈ సంఘటన. అది వాల్మీకి రాశారు కాబట్టే ఎప్పటికి కూడా అదే రామాయణం మీద వచ్చిన చాలా టీవీ సీరియల్స్ అయితేనేమి, సినిమాలు అయితేనేమి, బుక్స్ అయితేనేమి, ఇప్పటికి కూడా చాలా భక్తి శ్రద్ధలతో చూస్తున్నాం. రాముడి క్యారెక్టర్ ఎవరు వేసినా కూడా ఎలా చూస్తామంటే నిజంగా దేవుడిలాగా అనుకునే చూస్తాం. అదే రామాయణాన్ని సమకాలికులు కాకుండా ఎవరైనా రాస్తే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుందా? నేను సరదాగా చెప్పిన ఏంటంటే, మనకందరూ తెలుసు, తెలుగులో శ్రీనాథ కవి సార్వభౌముడు ఈజ్ ద రొమాంటిక్ కవి అంటారు. ఆయనే గనక ఆ సన్నివేశం రాస్తే ఎలా రాసేవారు తెలుసా మీకు? రాముడికి కైకేదేవి అడిగిందనమాట, రామా, నువ్వు 14 సంవత్సరాలు వనవాసం చేయాలని చెప్పేసి. అంటే 15 సంవత్సరాలు పట్టాభిషేకం నువ్వు అర్హుడని చెప్పినట్టే కదా. వెంటనే రాముడు ఏం చెప్పాడు, చాలా థ్యాంక్స్ తల్లి, ఎందుకంటే నేను ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్నాను, ఈ 14 సంవత్సరాలు నా భార్యతో చక్కగా వనవాసం చేస్తానని చెప్పేవారు. అంటే సేమ్ సంఘటన కవి చెప్పే దృష్టికోణం నుండి మనకి అర్థమవుతుందన్నమాట. అది వాల్మీకి మహర్షి రాశారు కాబట్టి మహాగ్రంథం అయింది. ఆయన ఇప్పటికి కూడా పూజించుకుంటున్నాం.
నాకు ఈ పాల్కర్ గారు రాసిన, ఎందుకంటే బుక్ చదివాను నేను, చదువుతున్నప్పుడు డాక్టర్ హెడ్గే వారి గురించి నాకు ఎలా అనిపించింది అంటే, నాకు అట్లాంటి భావనే కలిగింది. సో ఖచ్చితంగా నాకు అనిపించింది అన్నమాట, ఓకే ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద మిలియన్, ఎస్ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మనకి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. మన పిల్లలకి మనం చాలాసార్లు ఏం చెప్తామంటే బీటెక్ లేకపోతే ఎంటెక్ అని చెప్తాం, కొంతవరకు మ్యారేజ్ వరకు చెప్తాం. లేకపోతే మ్యారేజ్ అయినాక చాలా బ్రహ్మాండంగా చేస్తాం, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చేస్తాం, మ్యారేజ్ అయినా విడాకులు జరుగుతాయి. అంటే మన థింకింగ్ ఎంతసేపు మ్యారేజ్ వరకే, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మనం థింక్ చేయము, పిల్లలకు ఆ రకంగా చెప్పం. అదే రకంగా స్వాతంత్ర సమరం జరుగుతున్న టైంలో గొప్ప గొప్ప మహా వ్యక్తుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే హౌ టు గెట్ ఇండిపెండెన్స్, ఆ రకంగా ఉంది తప్పించి ఆఫ్టర్ గెట్టింగ్ ఇండిపెండెన్స్ హౌ టు బిల్డ్ అవర్ నేషన్ అని ఎవరికి అనిపించలేదన్నమాట. అలాంటి ఆలోచనలు పుట్టిందే ఈ ఆర్ఎస్ఎస్. నాకు అలా అర్థమైంది. దయచేసి ఏదైనా తప్పుగా అనుకుంటే క్షమించండి. మీరు అనుకోవచ్చు మహాభారతంలో కృష్ణుడు, అసలు కృష్ణ అవతారము ధర్మ సంస్థాపన కోసమే, ఆ విషయం మనకందరూ తెలుసు. సో పాండవుల్ని తను చూజ్ చేసుకున్నాడు అనమాట. ఆ పాండవులతోనే కురుక్షేత్రం జరిపించి, మీరు మొత్తం 18 పర్వాలు చూసుకున్నట్లయితే చివర శల్యపర్వం వరకు కూడా యుద్ధమే ఉంటుంది. మిగతా పర్వాలు చాలా చిన్న చిన్న బుక్సే ఉంటాయి. అంటే ధర్మరాజు రాజైనాక ఎలా భారతదేశం ఉందని ఎక్కడా లేదు. ఎందుకంటే తను చూజ్ చేసుకుంది ఎలాంటి వాళ్ళకి అంటే గొప్ప వ్యక్తుల్ని. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఈ 19 ఉన్నారా లేదని అప్పుడు హెగ్డే గారికి అనిపించింది అనమాట. అలా అనిపించలేదు ఆయనకి. అందుకనే ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్ అనే సంస్థను స్థాపించి ఆ విజనరీతో ఇప్పుడు ఈరోజు ప్రశాంతంగా నేను హిందువుని, నేను భారతీయుడిని అని బొట్టు పెట్టుకొని ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం అసలు. కానీ చాలామంది తెలియదు మనం ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డాము, ఎన్ని రకాలుగా అవమానాలు పడ్డామనేది. సో అలాంటి మహనీయుని చరిత్ర మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఇంకొక ఉపయోగం ఏంటంటే ఆయన ఆలోచన విధానం విజనరీ, మిలియనం. అంటే ఆయన 20th సెంచరీలో ఉన్నారు, 21st సెంచరీ ఎలా ఉంటుందో ఆయన విజనరీ ఆలోచించే మనకి ఈ సంస్థని ఇంత గొప్పగా ఏర్పాటు చేయడం జరిగింది అనిపిస్తుంది. బట్ కృష్ణుడు అలా చేయలేదు. ఎందుకంటే తను చూజ్ చేసుకున్న ఎవరైతే ఆ 5 మెంబర్స్ ఉన్నారో వాళ్ళు గొప్ప వాళ్ళని అక్కడితో ఆగిపోయింది మహాభారతం. కానీ ఈ భారతం అలా ఆగలేదు. సో అందుకని అనిపించింది అన్నమాట, రియల్గా మనందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంకొక విషయం మీరు నిజంగా నమ్మరు, నేను పిహెచ్డి అయిన ఈవెన్ డాక్టరేట్ అయ్యి ప్రొఫెసర్ అయినప్పటికి కూడా చాలా విషయాలు నాకు హిస్టరీ గురించి తెలియదు అన్నమాట. నాకు తెలిసిన హిస్టరీ ఎలా ఉంటుందంటే చాలా అంటే ఆపోజిట్గా ఉంటుంది. బాబర్ హీరో అనుకుంటాను, ఔరంగజేబ్ ఏమో విలన్ అనుకుంటాను. బట్ కాదు, నా దృష్టిలో ఔరంగ్ ఈజ్ ద బెస్ట్ పర్సన్ కంపేరిటివ్లీ బాబర్ ఈజ్ ద క్రిమినల్ మైండెడ్ కింగ్. బట్ మన బుక్స్ అలా ఉన్నాయా? అసలు బొమ్మ కూడా, ఆ ఫిగర్ కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది అన్నమాట. సో అందుకని నేను ఈ సంఘ పెద్దలు కోరుకునేది ఏంటంటే, ముఖ్యంగా సమాచార ప్రెసిడెంట్గా గోపాల్ రెడ్డి గారు కోరుకునేది ఏంటంటే, ఇంకా ఇలాంటి బుక్స్ రావాలి, చరిత్రను తెలుసుకోవాలి. లేకపోతే మీకు తెలుసో లేదో చాలామంది ఒకప్పుడు డైవర్స్ అంటే తెలియని వాళ్ళు ఇప్పుడు డైవర్స్ గురించి చాలామంది మాట్లాడగలుగుతున్నారు. కారణం ఏంటంటే హౌ టు లివ్ అని తెలియడం లేదు. అలాగే చాలా బుక్స్ వచ్చాయన్నమాట, పాజిటివ్ థింకింగ్, స్టాప్ వరీయింగ్ అని రకరకాల ఈ అంటే దాన్ని పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ వచ్చాయి. ఆ బుక్స్ అయితే నాకు ఏమీ లేదనిపిస్తుంది, బికాజ్ ఇట్ ఈజ్ ఓన్లీ కమర్షియల్. బట్ మన దృక్పథంలో కనుక అలాంటి బుక్స్ కొన్ని రాయగలిగితే, అలాగే చరిత్ర గురించి ఇంకా ఎక్కువగా మనం తెలియగలిగితే చాలా బాగుంటుందని నా వాంఛ. అందుకనే అలాంటి రాసిన పాల్కర్ గారు,
మరియు దాన్ని ఇంగ్లీష్లో అనువదించిన గారు డాక్టర్ నేనే గారు కూడా చాలా బాగా అనువదించారు. ఎందుకంటే నేను చదువుతున్నప్పుడు నాకు ఏం అనిపించిందంటే, బుక్ స్టార్టింగే హౌ ఆర్ ద నేషన్స్ బోర్న్ అండ్ రీబోర్న్, వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ నెససరీ ఫర్ నేషనల్ బిల్డింగ్, వాట్ క్యాపబిలిటీస్ మేక్ నేషన్స్ ఫ్లరిష్, ప్రాస్పర్ అండ్ బికమ్ అన్కంకరబుల్. సో ఇట్లా క్వశ్చన్స్తోనే బుక్ని స్టార్ట్ చేశారనమాట. సో ఆల్రెడీ డాక్టర్ గోపాల్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు బుక్ గురించి. మీరు కనుక ఈ బుక్ చదువుకుంటే, చాలామంది చెప్తారు ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి, రామాయణం ఉండాలి, భారతం ఉండాలి, భాగవతం ఉండాలి, అలాగే ఈ మ్యాన్ ఆఫ్ ద మిలీనియం బుక్ కూడా ఉండాలి. అది ఇంగ్లీష్ అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, మరాఠీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు. సో ఫైనల్లీ మనం ఈరోజు వీఆర్ ఇన్ ద విజనర్ ఆఫ్ భారత్ ఆఫ్ డాక్టర్ హెడ్గేవార్. వన్స్ అగైన్ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే హెడ్గేవార్కు చెప్తారనమాట యాక్ట్ దెన్ స్పీక్ అని. సో నేను అదే ప్రవృత్తిని అలవాటు చేసుకుంటాను మరొకసారి చెబుతూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా రఘునాథ్ గారికి, కళ్యాణ్ రావు గారికి, గోపాల్ రెడ్డి గారికి, మురళీధర్ గారికి, డాక్టర్ కామాక్షి ప్రసాద్ గారికి, ముఖ్యంగా ది గ్రేట్ డాక్టర్ వైజా గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.